దైవ సేవకునికి వచ్చిన విశ్వాసులందరికీ వందనాలు, స్తోత్రాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే 25వ తారీఖున ఆదివారం ప్రార్థన చూసుకొని మేము చిన్నమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తామని చెప్పి సాయంకాలం సిద్ధపడ్డాము. ఆ దినమే నాకు ఈ తొంటి అంతా నొప్పి చేసి ఎంతో బాధపడ్డాను. లైట్గా ఉన్నది కానీ నేను ఎంత చిన్న చిన్న నొప్పులు అయితే నేను చాలా భరాయిస్తాను. ఎంతో పెద్ద నొప్పి అయితేనే హాస్పిటల్కి వెళ్ళగలుగుతాను. అయినా ఆ రోజు మరి విజయవాడ వెళ్ళాము. సోమవారం 26వ తారీఖున గుంటూరులో రిసెప్షన్ ఉంటే అమ్మాయిలను తీసుకొని గుంటూరు రిసెప్షన్ చూసుకొని మళ్ళీ తిరిగి విజయవాడ వెళ్ళిపోయాం. ఆ వారం అంతా అక్కడ ఉండి మళ్ళీ ఆదివారానికి తిరిగి వద్దామనే ఉద్దేశంతో మేము వెళ్ళాము. వెళ్ళినప్పుడు సోమవారం చూసుకున్నాము. సోమవారం ఏం అనిపించలేదు, నాకు ఆ నొప్పి లైట్గానే ఉంది. మంగళవారం ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం లైట్గా స్టార్ట్ అయింది ఆ నొప్పి. ఆ నరం చిక్కబడింది. భలే బాధపడ్డాను. అసలు బుధవారం బాగా ఎక్కువైపోయింది. సరే మంగళవారం బుధవారం నొప్పిగా ఉందిలే అని చెప్పి నేను చిన్న నాటికి అసలు ట్యాబ్లెట్లు వేసుకున్నాను. దేవుని ప్రార్థించుకుంటాను. దేవుడిచ్చిన ఆ అద్భుత కార్యాన్ని నేను అనుభవించుకుంటూ నా జీవితంలో ఎన్నో మలుపులు, ఒకటి కాదు రెండు కాదు, అనేకమైన బాధలు, అనేకమైన సమస్యలు, వాటన్నిటి నుంచి కూడా దేవుడే నన్ను తప్పించి ఆయన క్షేమాన్ని ఇస్తూ నడిపిస్తున్నాడు. గురువారం ఉదయం ఇక కాలు పెట్టలేని పరిస్థితి, 2 చేతులతో పట్టుకొని ఇట్లా పక్కకు తిప్పుకోవడం, అసలు పడుకోలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా. మరి మా వదిన గారు, అన్నయ్య గారు, అల్లుడు, అమ్మాయి అందరూ హాల్లో కూర్చుంటే నేను ఒకదాని బెడ్రూమ్లో కూర్చోలేక బయటకు వచ్చి కూర్చున్నా కూడా లేవలేని పరిస్థితి. వాళ్ళ ముందు లెగలేక కాలు ఇట్లా పట్టుకొని పైకి లెగుస్తూ కాలు ఆనించలేకపోతున్నాను అన్నమాట. ఆ స్థితిలో చిన్నమ్మాయిని సాయంకాలం అన్నానమ్మ నొప్పి ఎక్కువైపోయింది, కాలికి ఏమైనా నొప్పుల ట్యాబ్లెట్ ఉంటే ఇవా అని అడిగాను. అమ్మాయి ఒక నొప్పుల ట్యాబ్లెట్ ఉందమ్మా అని చెప్పి ఇచ్చింది. 4 గంటలప్పుడు వేసుకున్న ఆ ట్యాబ్లెట్ కూడా 4 గంటలప్పుడు వేసుకోవటం 6 గంటల నుంచి స్టార్ట్ అయిపోయి షుగర్ డౌన్ అయిపోయి బీపీ డౌన్ అయిపోయి చెమట్లు. అసలు అమ్మాయి ఇంకా ఏందమ్మా చెమట్లు తుడుస్తానే ఉంది. అల్లుడి ఈలోపు అబ్బాయి డ్యూటీ చూసుకొని వచ్చి ఏంటంటే అని చాలా కంగారుగా పిల్లలు దేవుళ్ళు బ్లడ్ టెస్ట్ చేస్తూ బీపీ చూస్తూ బీపీ డౌన్ అయిపోయింది, షుగర్ డౌన్ అయిపోయింది. తేనె గబగబ తీసుకొచ్చి 3 స్పూన్లు 4 స్పూన్లు నోట్లో వేసేసారు. షుగర్ తీసుకొచ్చేసారు. స్వీట్ తీసుకొచ్చి పెట్టినా కూడా ఆ షుగర్కి అసలు నీరసం అయిపోయి కళ్ళు తెరుపులు పట్టల్లా నాకు. అది ఏంటంటే అంటే బాగానే ఉందిలే అని అంటున్నాను. అసలు పెద్ద వాంతి అయిపోయి ఆ వామిటింగ్లో నాకు దేవుడు స్వస్థతనిచ్చాడు. అదంతా ఇన్ఫెక్షన్ అంతా పోవటం వల్ల బాగా హుషారుగా ఉంది. కొంచెం ఇడ్లీ తిని పండుకున్నాను. ఇక ఆ నొప్పికి ఆ 2 రోజులు శుక్రవారం శనివారం బాధపడతానే ఉన్నాను. నొప్పి ముట్టుకు తగ్గల. నొప్పి టాబ్లెట్ వేసుకున్నా కూడా ప్రార్థన చేసుకుంటున్నాను, ఆయిల్ రుద్దుకుంటున్నాను, అట్లానే ఉన్నదన్నమాట. ఇక మేము శనివారం సాయంకాలం రిజర్వేషన్ చేయించుకుంటే ఆ గాలికి వర్షానికి బయటకు రాలేక ఉదయం మరి ఆదివారం ఉదయాన్ని పినాకిల కన్నా బయలుదేరదాం అని చెప్పి పినాకిని బయలుదేరితే అక్కడేమో భయంకరమైన పరిస్థితి. మేము యువతలకు రావటము, మరి నేను స్టేషన్లో వచ్చి కూడా మరి ఇక్కడ దిగిన తర్వాత కూడా నడవలేక అసలు ఒక్కాలు మా వారు అంత దూరంలో ఉంటే బయట రోడ్డు మీద నేను ఇక్కడ ఉండా అసలు చిన్నగా ఎంత చిన్నగా నడిచానంటే అంత చిన్నగా నడుచుకుంటూ వచ్చి దేవుని సన్నిధి ఇంటికి వచ్చే ముందు అన్నీ రెడీ చేసుకొని అన్నం కూర వండుకొని ఇంటికి వెళ్ళాను. దేవుడి మందిరానికి వచ్చేసారు. దేవుడి మందిరంలోనికి రావటం దేవుడు నన్ను ఎంత స్వస్థపరిచాడంటే కూర్చున్నా లెగిసాను. నాకు ఆ నొప్పులు లేదు. ఆ నొప్పులన్నీ ఎటెళ్ళిపోయినాయో తెలియటం లేదు నాకు అసలు. ఇక దేవుడే నన్ను స్వస్థపరిచాడని చెప్పి నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటూ ఉంటాను. ఆ కాలు నొప్పి లేదు. హాస్పిటల్కి ఇక వెళ్ళాలనే తలంపు కూడా నాకు రాలేదన్నమాట. ఏంటి అక్కడ అంత బాధపడ్డాను. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషం నేను అనుభవించాను. దేవుడు నాకు ఇచ్చాడు అని నేను ఎంతో తృప్తి పొంది 2 రోజుల మట్టుకి ఆ నొప్పి లేదు. కానీ లైట్గా నొప్పి రావటము, చిన్నగా పసిపిల్లలు ఎలా నడుస్తారో అలా నడుచుకుంటూ వెళ్ళి వచ్చాను. అయినాను ఇంట్లో పనులు చేసుకుంటానే ఉన్నా కానీ తిరుగుతానే ఉన్నాను. చిన్న గోడలు పట్టుకొని నడుస్తూనే ఉన్నాను. అయినా ఏ హాస్పిటల్, ఏ మందులు, ఏ ట్యాబ్లెట్ కూడా దేవుడు నాకు నేను అనుభవించకుండా దేవుడే నన్ను స్వస్థపరిచి ఆయన పునరుద్ధానమైన అనుభవాన్ని నేను అనుభవిస్తూ ఎప్పటికప్పుడే దేవుడు ఏ దినానికి కావాల్సిన ఆ దినము ఆరోగ్యాన్ని నాకు ఇస్తూ నన్ను నడిపిస్తూ ఈ ఆఖరి దినాల్లో ఉంటున్న నన్ను దేవుడు బాగుపరిచి
ఆ దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక ఆమేన్.